Hi friends, this is Harish. You are watching Telugu Travel Harish channel. So friends, present మనము నేపాల్ ట్రిప్ లో ఉన్నాము. నైట్ వచ్చేసి 1:30 అయింది. ఇక్కడ పెట్రోల్ బంక్ లో టెంట్ వేసుకొని పడుకున్నా. ఇదే నా టెంట్ 3% టెంట్. నా డే 1 ఇక్కడ క్లోజ్ అయిపోయింది. డే 2 స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఇది 3% టెంట్. ఇద్దరికి కంఫర్ట్ ఉంటుంది లగేజ్ ఉంటే. లగేజ్ లేకపోతే ముగ్గురు పడుకోవచ్చు. లగేజ్ ఉంటే మాత్రం ఇద్దరికి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇక నేనైతే నా ఇష్టం పడుకోవాల్సి వచ్చింది. బైక్ ఇక్కడ పార్క్ చేసిన. సో ఇది నా సెటప్ అంతా నైట్. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. నిన్న ఖర్చు పెట్టింది ఈరోజు చెప్తాను నేను. నిన్న ఒక 700 పెట్రోల్ వేసుకోండి అండ్ ఒక 18 రూపీస్ అట్లా ఖర్చు అయినాయి అంతే. ఫుడ్ నేను తెచ్చుకున్న ఫుడ్డే ఉండే, ఎక్కడ కూడా ఏం ఖర్చు పెట్టలేదు. 18 రూపీస్ ఒక కాఫీ ఒక టీ అండ్ 700 పెట్రోల్కి అయింది. ఈరోజు ఎంత అవుతుందో ఖర్చు మళ్ళీ రేపు చెప్తాను నేను ఎంత ఉన్నదని చెప్పేసి. సో బడ్జెట్లో ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకోండి, నేను చెప్తా ఎట్లా అనే టిప్స్. నైట్ ఇక్కడ టెంట్ వేసుకున్నా కదా, మొత్తం అంతా తీసేసిన. మళ్ళీ ఆదిచ్చి సర్దేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నా. ఎండ ఏం కొడుతుందంటే అసలు 8:30 అవుతుంది, ఇప్పుడే ఘోరంగా ఎండ కొడుతుంది. నైట్ అయితే మళ్ళీ విపరీతమైన చలి పెడుతుంది. సో ఇదే బంక్లో ఉన్నాం కదా, ఇక్కడనే పెట్రోల్ కొట్టేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా సో స్టార్ట్ అయిపోదాం. ఈరోజు పెట్రోల్తో స్టార్ట్. ఇదే బంక్లో కొట్టించేసిన. నేను పెట్రోల్ కొట్టినట్టు అన్ని సామాన్ పక్కకు పెట్టాలి. సో అందుకే ఎక్కడైతే ఫిల్ చేస్తామో అక్కడ నేను మొత్తం ఫుల్ కొట్టించుకొని ఇంకా స్టార్ట్ అయిపోతా. సో బైక్ మైలేజ్ పడిపోయింది అని అనుకుంటున్నా. ఈరోజు అబ్జర్వ్ చేయాలి. 640 ఉంది. ఎంత వస్తుంది చూడాలి. అప్రాక్సిమేట్లీ మనం నిన్న నుంచి ఒక 320 కిలోమీటర్స్ వచ్చినాం. ఈరోజు ఒక 400 అట్లా కొట్టాలి. ఎందుకంటే నేను చాలా లేట్ స్టార్ట్ అయినాం కదా, ఈరోజు ముందు స్టార్ట్ అయినాం కాబట్టి కొంచెం పోవచ్చు. ఓకే, ఎంత 640. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోదాం. బాగుంది బంక్, అన్నీ ఉన్నాయి అటు సైడు. బైక్ స్టార్ట్ చేస్తేనే కొంచెం ప్రశాంతంగా ఉంది. అసలు ఇప్పుడు రాక అసలు వశపడలేదు. కొంచెం చెమట కాదు, మొత్తం అంత నిండిపోయింది షర్టు. జాగ్రత్తగా వెళ్ళాలి. బైక్ ఓవర్లోడ్ అయింది, దీన్ని క్లియర్ చేయాలి మొత్తం అంతా. ఎంత మంచిగా లేసిన బండి అంటే ఇప్పటిగా దాటిపోదును. అంటే రైడ్ చేసిన ఫీల్ వచ్చు దీని మీద. సమ్మన ఓ బండి. ఓకే, ఎట్లనే పోదాం. ఇంకా అది నా తప్పే, ఇంకా దీన్నంటే ఏమున్నది, మెల్లమెల్ల పోవాలి. ఇంకా వారణాసి 689. వారణాసి 689. ఓకే, వెళ్దాం. ఇంకా మొన్నట్లా ట్రై చేస్తే కొట్టచ్చు వారణాసి. కాకపోతే ఏంటంటే ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయ్యేది ఉండే అండ్ బండి హెవీ లోడ్ ఉందిగా, అసలు పాసిబుల్ కాదు. నేను రేపే రీచ్ అవుతా వారణాసికి. నాకు తెలిసి రేపు ఆఫ్టర్నూన్ వరకు ఏం కాదులేండి, రేపు సాయంత్రం వరకు మెల్లగా రీచ్ అయిపోతాం. మనం ఉరుకుల పరుగులతో పోవాల్సిన అవసరం లేదు, మెల్లగా వెళ్తే చాలు. ఎక్కడైతే పెట్రోల్ బంక్లో స్టే చేసినామో అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఉంది పెంచ్ ఫారెస్ట్. ఇది బాగా పెద్ద ఫారెస్ట్. ఇది నైట్ దాటేసి వస్తే ఇబ్బంది అయ్యేది. మనం అక్కడ స్టే చేయడమే మంచిది అయిపోయింది. నేను చూపిస్తా. అసలు ఈ పెంచ్ ఫారెస్ట్లో టైగర్స్ కూడా ఉన్నాయి. మనం చూపిస్తా కండి ఎన్ని ఉన్నాయో మొత్తం అనేది మనం కౌంట్ చేద్దాం. అనిపిస్తుందో లేదో కానీ ఈ పెంచ్ టైగర్ ఫారెస్ట్లో అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. టైగర్ 310, సాంబార్ అంటే మరవేంటి 296, లేపార్డ్ 95, చీతల్ 12,305, బార్కింగ్ డీర్ 2020లో 4 ఉండేనంటే ఇప్పుడు ఏం లేవు. స్లోత్ బియర్ 19 ఉండేనంట, ఇప్పుడు ఏం లేవు. అదర్ యానిమల్స్ 5,779 2020లో, ఇప్పుడు 6,303. మొత్తం 19,309 ఉన్నాయి మొత్తం ఇందులో జంతువులు. చాలా పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ ఇది. ఈరోజు హోలీ, అందరూ పండుగ ఎంజాయ్ చేస్తే నేను రోడ్లో పడి తిరుగుతున్నా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. కానీ వేరే స్టేట్లకు వస్తే నాన్ వెజ్ షాపులు కానీ వైన్ షాపులు కానీ చాలా తక్కువ కనబడతాయి.
ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసిరా? మన కాడ దొరికినంత నాన్ వెజ్ కానీ మందు కానీ బయట ఎక్కడ దొరకదు. మన ఒక కాడ చూస్తే 10 షాపులు ఉంటాయి చికెన్ షాపులు మన దగ్గర. ఇక్కడ మొత్తం సిటీ అంతా ఎత్తుకొని దొరుకుతాయి అన్ని అట్లుంటుంది బయటకు వస్తే. నాకు తెలిసి ఇది నైట్ నిద్ర కాకనే ఎక్కిచ్చేసిండు డివైడరు, కానీ ఎవ్వరికి ఏం కాలేదు. కానీ అది ఇటు వస్తే ఇంకా వేరే ఉండు రాకుండా చేశారు. ఆ అవతల గిరిలు తట్టుకోలేకపోయింది, కానీ ఇవతల గిరిలు ఆపేసింది లారీని. గోగుపూల చెట్లు ఫుల్ ఉన్నాయి. అంటే అవతల సైడ్ నుంచి వెళ్ళి రోడ్డు సైడ్కి వచ్చినాయి. పట్టుకునే అంత పూలు తెంపుకునేంత దగ్గరకు వచ్చినాయి. అందులో ఒక జ్యూసీ ఒక వాటర్ వస్తుంది, అది చాలా టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం టేస్ట్ చేసిన అది ఇది చూడండి, అమ్మ ఇది సూపర్ ఉంది చెట్టు. ఇంకా ఇది మొత్తం రోడ్డు మీకే ఉంది ఇది. కానీ వాటికి తేనె పురుగులు ఉంటాయి, మరి వేరే ఉంటుంది కథ. నాకు చాలా అనుభవం తేనె పురుగులతోని. ఒకసారి ఘోరం అయిపోయింది. ఒకరి దగ్గరికి ఒక పర్సన్ చనిపోయారు తెలిసిన వాళ్ళు. వాళ్ళ క్రిమేషన్కి పోయినాం. పోతే పక్కన ఒక తేనె తెట్టు ఉండే. అసలు దానికి ఏమనిపించిందో ఏమో, కానీ అది ఎందుకు లేచిందో కూడా అర్థం కాలేదు. వాళ్ళు ఏం బాంబులు ఏం పెట్టలేదు, అగరబత్తులు కూడా పెద్దగా ఏం పెట్టలేదు. కానీ అటాక్ చేసినాయి కదా అంటే నాకు ఒక 60-70 కుట్టినాయి మొత్తం తేనెటీగలు మొత్తం అన్నీ. అవి డబల్ కుడతాయి కదా, అది మొత్తం నేను మట్టిలో దునికి మొత్తం రాసుకున్నా. అయినా కూడా వదిలిపెట్టలేదు. 10-15 నిమిషాల దాకా మొత్తం బురదే. నాకు రోడ్డు మీద బండి ఆపితే ఏమనుకున్నారంటే, ఇప్పుడు నేను బురద ఉంటుంది కదా, కుట్టేటప్పుడు ఆ బురదలో దునికి మొత్తం బురద అంతా రాసుకున్నా. నేను ఆటో ఆపిన, ఎవరైనా వెహికల్ ఆపిన హాస్పిటల్ పోదామని. దాని ముందు రోజే దసరా. జనాలందరూ ఏమనుకున్నారంటే రాత్రి తాగింది దిగక వీడు బొర్రుతున్నాడు అనుకున్నారు. నేను చెప్పాలంటే నాకు మందలాడు కూడా లేదు. నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. ఇక ఆ రోజు మెల్లగా ఒక ఆటోకి ఇట్లా మొత్తం అడ్డం పోయినా, రోడ్డుకి అడ్డం పోయి, అన్న నువ్వు ఎంతైనా డబ్బులు తీసుకొని నన్ను హాస్పిటల్లో తీసుకుపో అంటే తీసుకుపోయిన తర్వాత హాస్పిటల్లో స్నానం చేసి అది తీసిన మొత్తం అంతా తీస్తే నాకు 27 అవి ఉంటాయి తేనెటీగయి. ఆ ముళ్ళులు 27 ముళ్ళులు వెళ్ళినాయి. ఇంకా నేను రాసుకున్న గట్టిగా మట్టి ఇంకా ఎన్ని ఓడిపోయినాయో నాకు గుర్తుంది. దాదాపు ఒక 60-70 గుర్తుంటాయి. అబ్బో చాలా ఘోరం అనిపించింది ఆ రోజు అయితే. కానీ ఏం కాలేదు, ఇంజక్షన్ చేసుకున్నా, నెక్స్ట్ డేనే సెట్ అయిపోయింది నాకు. మరి ఘోరం ఆ రోజు అయితే. అది కూడా ఎంత స్లో ఎక్కుతాను, నా బైక్ కూడా అట్లనే ఎక్కుతుంది. పేరేసారి ఎట్లా అంటే సమ్మ ఈ కర్వ్స్కి బండి తిప్పుకుంటా పోయినా మొత్తం అంత కర్వ్లో బండి చేసుకుంటా. అలాంటిది ఇప్పుడు మెల్లగా పోతున్నా. ఇక్కడ నా చెట్టు వస్తే ఆగుదామని చూస్తున్నా. ఇక్కడ చెట్టు కనట్లేదు చాలాసేపటి నుంచి. బండి కూడా ఓవర్ హీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడ నా చిన్న చెట్టు వచ్చినా కూడా ఆగిపోవాలి. ఇక కాలిపోయింది మొత్తం అంతా బండి రోడ్డు మీద. అసలు ఏం లేదు వెహికల్ అయితే, దేనికి కూడా పనికిరాదు అసలు. మిర్చి మొత్తం కాలిపోయింది. డీజిల్ ట్యాంక్ మంచిగా ఉంది, బండికి యాక్సిడెంట్ కాలేదు. అసలు మొత్తం వెహికల్ పనికి రాకుండా అయిపోయింది. మొత్తం స్క్రాప్కి తప్ప దేనికి పనికిరాదు, అట్లా అయిపోయింది వెహికల్. ఇంత లాస్ వాళ్ళకి దాదాపు అన్నీ ఈఎంఐలో ఉంటాయి. ఇన్సూరెన్స్ ఎట్లా ఖాయమవుతుందో కానీ. బాగుండే, చాలాసేపు రెస్ట్ తీసుకున్నా. బండి కూడా ఓవర్ హీట్ అయిపోయింది. ఇక్కడనే ఛాయ్ పెట్టుకున్నా, కొన్ని రీల్స్ అప్లోడ్ చేసిన. ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఇంజన్ చాలా కూల్ అయిపోయింది. కొంచెం వాతావరణం కొంచెం ఇప్పుడు కొద్దిగా ఓకే, ఎండ తీవ్రత అంతా ఏం లేదు. వెళ్ళిపోతే ఇంకా ఒకటే హైట్లా ఏముంది, కోతకు వచ్చింది నాకు తెలిసి. సూపర్ ఉంది గుణమ పంట మాత్రం.
మొన్న కొంచెం పచ్చి ఉండే 1 month కింద. ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడెక్కడ గోధుమ పంటలు ఉన్నాయో అవన్నీ మొత్తం క్రాప్కు రెడీ అయిపోయినాయి. ఇంకా రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ప్రయాగరాజ్ అప్పుడు వామో ఏం చేయాలి అసలు, నాకు ట్రావెల్ చేసింటే అనిపించలేదు. ప్రయాగరాజ్ అప్పుడు సఫా కార్లు పోతూనే ఉన్నాయి, చేతులు ఊపుకుంటూ పోతూనే ఉన్నారు, విషేసుకుంటూ పోతూనే ఉన్నారు. దేవరపల్లి ఎన్ని తెలంగాణ బండ్లు, కొన్ని వేల కార్లు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక. అరే ఇప్పుడు చూద్దామంటే కార్లు కనబడతలేరు, రోడ్డు వెనక చూసినా ముందు చూసినా ఎవరు లేరు. వామ్మో వాతావరణం కొంచెం కూల్ అయింది. సో ఇప్పుడు బండి అప్రాక్సిమేట్లీ ఒక 80 kilometers అట్లా కొట్టినా. ఇక మళ్ళీ కాసేపు ఆపాలి ఎక్కడన్నా. నేను కూడా వాటర్కి బ్రేక్ తీసుకోవాలి, కొన్ని వాటర్ తాగాలి. అండ్ దీన్ని కూడా కొంచెం బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. టీ తాగినా ఇక్కడే, ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఆ బండికి కూడా బ్రేక్ ఇచ్చిన, ఒక 90 kilometers వచ్చిన. చాలా దరిద్రంగా ఉంది. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా, ఇంకా వెళ్ళిపోవడం. ఇంకా జబల్పూర్ దాటరాక అసలు ఆగేదే లేదు. 100 kilometers ఏమో ఉంది. మెల్లగా పోదాం. ఇంకా ఒక ఆగినప్పుడల్లా ఒక అరగంట ఆగుతున్నా. ఒకటేసారి సడన్గా లోయ ఇది ఎట్లనో ఒక బాంబు వేస్తే మొత్తం అంతా మట్టి లోపలికి ఉంటే చూడండి, ఏదన్నా అణుబాంబు ఆటం బాంబు పడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇక్కడ మొత్తం పక్కకైతే. నా 2.5 million వ్యూస్ వచ్చిన వీడియో ఇక్కడనే చేసిన. అసలు ఈ రోడ్డు ఖాళీ ఉంటుంది, అంటే వెహికల్స్ కూడా సరిగ్గా ఏం రావు. ఇక్కడ ఆ పక్కన చేసిన రోడ్డు పక్కన ఇక్కడ ఒక చెట్టు చూసి ఆగిన ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే చెట్టు, ఒక్క ఆకు కూడా లేదు, అన్నీ పూలు ఉన్నాయి. దగ్గరికి పోదాం అనుకున్నా, కాకపోతే తేనెటీగలు మస్తు ఉన్నాయి, పూలలో ఉన్నాయి. ఒక్క ఆకు కూడా లేదు. సూపర్ ఉంది చెట్టు మాత్రం. అసలు ఇప్పుడు చీకటి అవుతుంది కాబట్టి మీకు కనబడుతుందో లేదో కానీ చెట్టు మాత్రం హైలైట్ ఉంది. సో ఇంకా వెళ్దాం. నేను ముందుకు పోయినా, కాస్త ముందుకు పోయి ఆ చెట్టు మంచిగా అనిపించింది. మళ్ళీ వెనక్కి వచ్చిన అక్కరాక పోయి, అంత బాగుంది చెట్టు. లొకేషన్ సూపర్ ఉంది. ఇక్కడ గోధుమ పంట ఇంకా పచ్చగా ఉంది. ఇంకా రిప్పుతున్న వాటర్ పెడుతున్నారు, ఇంకా అందుకే అది ఎండిపోలే. ఇది ఒకటే వేరుంది, మొత్తం అంతా ఇంకా అయిపోయింది, దగ్గర పడ్డది. జబల్పూర్ క్రాస్ అయిన తర్వాత ఏమైనా చేసుకోవాలి ఫుడ్. ఆయన ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక 100 అట్లా ట్రై చేసి అప్పుడు కొంచెం నిద్రపోవడానికి ట్రై చేయాలి. 100 కన్నా ఎక్కువనే కొడతా, ఎందుకంటే ఈరోజు కొంచెం గట్టి కొట్టకపోతే మళ్ళీ రేపు కూడా చేరుకోలేము వారణాసి. నేనైతే 3 days అనుకుంటున్నా. రేపు చీకటి వరకు వారణాసి చేరుకోవాలి. ఎందుకు అంటే లాస్ట్ ట్రిప్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం వెనక ఉన్నట్టే, అంటే ఈక్వల్గానే ఉన్నా. కాకపోతే అప్పుడు నైట్ కూడా కొంచెం ఇద్దరు ఉన్నాం కాబట్టి నైట్ కూడా బాగా ట్రై చేసినాం అప్పుడు కొట్టడానికి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఇబ్బంది. అప్పుడు నా లైట్ వేయింది, ఇంకొక పర్సన్ ఉన్నాడు కాబట్టి, ప్రసాద్ ఉన్నాడు కాబట్టి అది ఓకే. ఇప్పుడైతే ప్రాబ్లం అవుతుంది. సో ఏంటంటే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడే కొంచెం ఎక్కువ ట్రై చేయాలి. అండ్ ఈరోజు చేసిన మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ వీడియో ఎడిట్ చేసుకుంటున్నా, దాదాపు దానికి ఒక 2 hours అట్లా 2 hours 2.5 hours పోయింది. కాకపోతే ఏంటంటే అప్పుడు కొట్టాలి అసలు. మార్నింగ్ లేచి మార్నింగ్ ఒక 100-150 కొట్టిన తర్వాత అప్పుడైనా మిగతా పనులు ఉంటే చేసుకోవాలి. రేపు అదే పని చేస్తా. ఈరోజు అట్లా మిస్టేక్ అయిపోయింది, కానీ రేపు మాత్రం అట్లా కానివ్వకుండా చూసుకుంటా. ఇంకా చేంజ్ అయిపోయింది వాతావరణం, అంటే చీకటి అయిపోయింది. అట్లా కాకపోయినా కూడా ఇప్పుడు వచ్చే దారిలో చలి కొంచెం డిఫరెంట్ ఉంది. చల్లగా ఉండడమే కాకుండా చలి స్టార్ట్ అయింది. అంటే ఏంటిదంటే ఇక్కడ నుంచి కొంచెం వాతావరణం వేరే ఉంటుంది. డే టైంలో కూడా కొట్టచ్చు. వామ్మో, ఇక్కడ ఒక్కసారి కారు పోతే 160, అప్ అండ్ డౌన్ 235. అసలు ఏముంది రోడ్లా, మనం మందమార రోడ్తో పోల్చుకుంటే అసలు ఇది రోడే కాదు. సో ఫ్రెండ్స్, 387 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో స్టే చేయడానికి అడిగిన, టెంట్ వేసుకొని పడుకోవడమే. అసలు ఎంత ట్రై చేసినా కూడా కొట్టడానికి అసలు వీలు ఉండలేదు, ఎందుకంటే మెడలు బాగా వస్తున్నాయి. హెల్మెట్ రేటు కూడా మొత్తం డబుల్ అయిపోయింది. చలి కూడా బాగా పెడుతుంది. డే టైంలో ఎండ ఎంత ఉందో ఇప్పుడు చాలా అంతకన్నా ఘోరం ఉంది. మనకు వస్తుంది రైడింగ్ జాకెట్ నుంచి లోపలికి. సో ఇప్పుడు టెంట్ వేసుకొని పడుకొని మార్నింగ్ స్టార్ట్ అయిపోతా, రేపు ఈవినింగ్ వరకు చేరిపోతా. సో Day 2 వ్లాగ్స్ అనేది ఇప్పుడు దీంతో క్లోజ్ చేస్తున్నా.
సో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.